నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఆయన సుపరిచితులే. ఆయన అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అందుకే వైఎస్ కుటుంబానికి సంబంధించి ఏ విషయం బయటకు వచ్చినా అందరూ ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. అయితే కొద్ది రోజుల కిందట తమ కుమారుడు రాజారెడ్డి పెళ్లి విషయం తానే స్వయంగా ప్రకటించింది. దీంతో షర్మిలతో పాటు ఆమె కుమారుడు రాజారెడ్డి, కోడలు ప్రియా కూడా విపరీతంగా ఫేమస్ అయ్యారు. అయితే షర్మిలకు ఇంత పెద్ద కుమారుడు ఉన్నాడని ఎవరికీ తెలియదు. కానీ రాజారెడ్డిని చూసిన తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ రాజారెడ్డికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఆయన రియల్ లైఫ్ స్టోరీలో తెలుసుకుందాం. వైఎస్ షర్మిల వివాహం 1995లో బ్రదర్ అనిల్తో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. మొదట కుమారుడు జన్మించగా అతనికి రాజశేఖర్ రెడ్డి తండ్రి అయిన రాజారెడ్డి పేరు పెట్టారు. ఆ తర్వాత పుట్టిన కుమార్తెకు అంజలి అని పేరు పెట్టారు. అయితే షర్మిల తన కుమారుడిని రాజా అని, కుమార్తెను జిల్లి అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక వైఎస్ రాజారెడ్డి 1996 డిసెంబర్ 17న జన్మించాడు. కాగా అంజలి వయస్సు 21 సంవత్సరాలు. రాజారెడ్డి హైదరాబాద్లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో తన స్కూలింగ్ను పూర్తి చేశాడు. అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటీలో 2022 మేలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తి చేశాడు. యూనివర్సిటీ నుంచి పట్టా కూడా అందుకున్నాడు. ప్రస్తుతం అమెరికాలో ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నారు. అంజలి కూడా ఒక బిజినెస్ స్కూల్లో ఫైనాన్స్ కోర్స్ చదువుతోంది. రాజారెడ్డికి మార్షల్ ఆర్ట్స్తో పాటు ఫిట్నెస్ అంటే ఎంతో ఇష్టం. రాజారెడ్డిలో హీరోకు సరిపోయే లుక్స్ ఉండడంతో అందరూ టాలీవుడ్కి ఒక మంచి హీరో దొరికాడని అన్నారు. అయితే రాజారెడ్డికి మాత్రం పాలిటిక్స్ అండ్ సేవా కార్యక్రమంలో పాల్గొనడం అంటే చాలా ఇష్టం. రాజారెడ్డి కమ్మ సామాజిక వర్గానికి చెందిన అట్లూరి ప్రియను వివాహం చేసుకోబోతున్నారు. వీరి నిశ్చితార్థం ఈ నెల 18న ఎంతో వైభవంగా జరిగింది. అయితే ప్రియా అట్లూరి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆమెకు USA పౌరసత్వం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త, చట్నీస్ సంస్థల అధినేత అట్లూరి విజయ వెంకట ప్రసాద్ మనవరాలే ప్రియా అట్లూరి. ప్రియా తల్లిదండ్రులు అట్లూరి శ్రీనివాస్, మాధవి కాగా ఆయనకు అమెరికాలో కన్సల్టెన్సీ సంస్థ ఉంది. అంతేకాకుండా మరికొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. అలాగే బ్రదర్ అనిల్కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు కూడా చూస్తున్నట్లు సమాచారం. అయితే వైఎస్ రాజారెడ్డికి ప్రియాతో తొలిసారిగా చర్చిలో పరిచయం ఏర్పడింది. గత 4 ఏళ్లుగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. వీరికి ప్రేమకు ఇటు వైఎస్ షర్మిల, అనిల్ కుమార్ దంపతులు, అటు ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఫిబ్రవరిలో రాజారెడ్డి, ప్రియాల వివాహం కూడా జరగబోతోంది. ఇక రాజారెడ్డికి పాలిటిక్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో రానున్న రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక ఇప్పటికే తల్లి రాజకీయాలకు సంబంధించిన విషయాలపై రాజారెడ్డి సలహాలు ఇస్తుంటారని తెలుస్తోంది. ఒకవేళ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తే నిలదొక్కుంటారో లేదో చూడాలి మరి.